హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఉసిరికాయ ముక్కల పచ్చడి చేస్తున్నాము. దీనికోసం నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని సాల్ట్ వాటర్లో కడిగి కాసేపు ఆరబెట్టుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మీరు వీటికి మచ్చలు ఏమైనా ఉంటే ఆ మచ్చలు ఉన్నంత వరకు తీసేయండి. మచ్చలున్నవి నిల్వ పచ్చడికి యూజ్ అవ్వవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉసిరికాయలు వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకొని ఉసిరికాయలను తీసేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఉసిరికాయల్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇదే ఆయిల్తో మనం పచ్చడికి పోపు రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మీరు మెజర్మెంట్ చూసుకోండి. నేనైతే 1/2 kg పచ్చడికి 1/4 kg వరకు ఆయిల్ వాడుతున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. ఆయిల్లో ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొన్ని వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన రాణి స్వీట్స్ నుండి మిల్లెట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇప్పపూ లడ్డు, మునగాకు లడ్డు, నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, అవిసె గింజల లడ్డు, కొబ్బరి లడ్డు, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి, మిల్లెట్స్ పిండి, కారం, చాక్లెట్స్, గవ్వలు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మనం వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు పోపు చల్లారిన తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఉసిరికాయ ముక్కలు వేసుకొని దానిలోనే ఉప్పు, కారం పొడి వేసుకోవాలి. దీనిలోనే కొంచెం బరకగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనిలోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఆయిల్తో పాటు వేసుకొని మంచిగా కలిపి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఇదంతా చల్లారిన తరువాత ఒక గ్లాస్ జార్లో కానీ సిరామిక్ జార్లో కానీ వేసుకుంటే మన ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ. ఒక 2 days తర్వాత ఈ పచ్చడిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి. మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. డూ ఫాలో ఫర్ మోర్.